అధ్యక్ష, నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి, నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే, ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష. మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష, సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే, అంటే వ్యక్తిగతంగా మీరు చేశారనటంలా ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదని ప్రతి సబ్జెక్టులో అంటున్నారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి అన్నాలైంది 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కోడే 100 రోజుల పైచీలకుంది. ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ. అంటే ఏంటి? ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో, ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి? అంత ఆతృత ఎందుకు మీకు? ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం. ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా. ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి? ఇప్పుడు మేము చేసిన ఈ 6 నెలల కార్యక్రమం కాదది. అప్పుడు మొత్తం ఆ పాపమంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు. ఆత్మహత్యల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం చేసింది కాదు. మాట్లాడితే 7 నెలల్లో అప్పుడే ఏం చేయలేకపోయినాం అధ్యక్ష. మేము 100 రోజులు అదొక్క పడికట్టు పదం తప్ప. మంత్రి గారు ప్రవేశపెట్టిన దాంట్లో 11 లక్షలు పెండింగ్ ఉంటే 5,42,000 దరిదాపుగా 18 లక్షల్లో 11 లక్షలు పరిష్కరించబడ్డాయి, 5 లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు. అంటే అరౌండ్ 70% ఆనాడు పరిష్కరించబడ్డే, మిగతా వాటిలో కొత్తగా వచ్చిన ఇవాళ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 33 మాడ్యూల్స్లో మీరు కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కదా, అదే ధరణి వాడుతున్నారు కదా, అదే మాడ్యూల్స్ వాడుతున్నారు కదా. ఏదైతే చిన్న మిస్టేక్స్ ఉన్నాయో మేము ఇంతకుముందే చెప్పినాం. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతి కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలున్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. ఎవరు వద్దంట్లే. ఇవాళ అదే ధరణి మీరు ఉపయోగిస్తున్నారు, సంతోషం. అదే ధరణిలో 33 మాడ్యూల్స్లో కొద్దిగా మార్పు తీసుకొస్తామంటున్నారు, సంతోషం. వాటితోనే ఇవాళ ఇవన్నీ కూడా పరిష్కరించని చెప్పి మీరే పెట్టిండ్రు, సంతోషం. కాబట్టి అదే ధరణిలో అదే సాఫ్ట్వేర్ని అదే అందరిని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా కొనసాగించి ఇంకా బెటర్ చేసి ఏదైతే చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలని, వాళ్ళందరినీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుతున్నా. వారు మాట్లాడుతూ చెప్పారు, సాదా బైనామాలు 9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎట్లున్నాయి అధ్యక్ష? ముందు సాదా బైనామాల కోసం 1 నెల రోజుల సమయం ఇచ్చినాం. 6.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 6,13,000 యొక్క సాదా బైనామాల మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వాళ్ళందరూ కూడా తండ్రులు, తాతలు వాళ్ళ యొక్క ఒక పేపర్ మీద రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని 6,13,000 ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు. వాళ్ళందరూ కూడా ఇలా నిద్రపోతున్నారు, మంచిగా హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష. వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని కూడా ఇచ్చినాం అధ్యక్ష. రిపీట్ చేయకండి ప్లీజ్ అధ్యక్ష. నేను సైదా బైనామా ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష. 14 నిమిషాలు అయిపోయింది మీది అధ్యక్ష. ఒక 45 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష, ఎందుకంటే 35 సభ్యులకు సంబంధించి సబ్జెక్ట్ తప్ప వేరేది మాట్లాడిన అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించి రెండోసారి ఎప్పుడైతే 6,13,000 మందికి అయినప్పుడు 9 లక్షల మంది రెండోసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాం తప్ప మేము అన్ని చేసినాం. పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ధరణిలో ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నాయని చాలా చెప్తున్నారు. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో వారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక 80 ఎకరాల భూమి ఉన్నట్లయితే 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది, కానీ అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది. అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దరిదాపుగా 5-5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష.
పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. 4,50,000 మందికి 1/70 యాక్ట్ ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే 4,50,000 మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భూములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి. ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి. అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు, ఒక విప్లవం. అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేర్ వెబ్సైటో కాదు అధ్యక్ష, ముమ్మాటికి రైతుల వ్యతిరేకత తీర్చాలన్న వారి కేసీఆర్ గారి కళకు డిజిటల్ రూపం. 3 సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ ఏర్పడడానికి వచ్చింది. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పటికి పడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదన్న విధంగా ఒకటి. భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ ఈ 3 కూడా ఏకకాలంలో జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72 లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం, నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం, లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు 141 సబ్ రిజిస్టార్స్ ఆఫీసులు ఉంటే దాదాపుగా 450 అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే ఒక నిమిషం ప్లీజ్ అధ్యక్ష, అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమేం చూడట్లే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు. ఈ ధరణి కాన్సెప్ట్తో, ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు, ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు, ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని. అంటే అది ఏ రకంగా, అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణిని మేం పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు పెట్టిన ధరణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. నేను చెప్పాను యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా, ఇప్పుడు కూడా చెప్తున్నా, చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి, 2020 చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం. మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నాం. కానీ ధరణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు. ఇందాక చెప్పాను, 2 మండలాలు మోడల్కి తీసుకున్నాం. అదే రకంగా సైమల్టేనియస్గా ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం. పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు, పేరు కోసమే తాపత్రయం పడటంలే, వ్యవస్థలోనే తప్పుంది అంటున్నా. దాన్ని మీరు సరిచేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు. ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది.